జర్నలిస్ట్ కొట్టడం ముమ్మాటికి తప్పే అని మోహన్ బాబు ఒప్పుకున్నారు. ఇంకెప్పుడు ఇలా చేయను, సారీ సార్. ఊరేం కాదు, సారీ అట సారీ. ప్రతి వాళ్ళు తప్పులు చేయడం సారీ అని చెప్పడం. జరిగిన ఘటన పట్ల చింతిస్తున్నట్టుగా ప్రకటించారు. ఫ్యామిలీ ఇష్యూని కూర్చొని మాట్లాడుకుని సెటిల్ చేసుకుంటామన్నారు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. జర్నలిస్ట్ ను కొట్టాలని దైవ సాక్షిగా అనుకోలేదని సినీ నటుడు మోహన్ బాబు క్లారిటీ ఇచ్చారు. ఇట్స్ ఓకే, దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హత్య చేయకండి. ఆయన రిలీజ్ చేసిన ఆడియోలో అనేక విషయాలు చెప్పుకొచ్చారు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. తన ఇంట్లోకి దూసుకొచ్చేది జర్నలిస్టులా కాదన్న విషయం తనకు తెలియదన్నారు. నేనేం చేశాను? ఏంటి నీకేం గుర్తులేదా? ఏం గుర్తులేదు భయ్యా, ఏం చేశాను? అయితే చెప్పాలి. కొట్టేశారండి. అరే పాపం, ప్రసాద్ గారు ఫీల్ అవుతారేమో, వెళ్ళి సారీ చెప్పాలి. సారీ చెప్పడా నువ్వు కొట్టిన కొట్టుడికి వాళ్ళు ఇప్పుడప్పుడే లెగుతారేటి. జరిగిన ఘటన పట్ల చింతిస్తున్నట్లు ప్రకటించారు. మొదట బాధేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. ఆ మీడియా ప్రతినిధి నాకు తమ్ముడు లాంటి వాడని, అతని భార్య బిడ్డల గురించి ఆలోచించాలని చెప్పుకొచ్చారు. ఎర్రిపుక్కులు చేయడం మా వంతు, మరి నువ్వెప్పటి నుంచి మమ్మల్ని ఎర్రిపుక్కులు చేస్తున్నావు? తాను సినిమాల్లో నటిస్తాను తప్ప నిజ జీవితంలో నటించాల్సిన అవసరం లేదని మాట్లాడారు. కూర్చుని మాట్లాడుకుంటామని చెప్పారు. కుటుంబ సభ్యుల గొడవకు మధ్యవర్తులు అవసరం లేదని చెప్పుకొచ్చారు. అనవసరంగా ఎదవనైపోయానన్న. అర్థమైందా? క్వశ్చన్ అయితే ఆన్సర్ ఎలా ఉంటది? హ్యాపీ ఉండదు కదరా నీకు? దేనికి మచ్చా? నాకెందుకు ఉండదు మచ్చా? లేదురా, నీకు సమ్మగా ఉండదు. నీకెందుకు సరే ఎలా జరుగుతున్నాయి? నువ్వు నిజంగా నేర్చున్నావా? భలే వారు ఏం మాట్లాడినవి, మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. ఇంకేం పీకుతావురా? చల్ బే సాలే చల్. టీవీ నైన్ రిపోర్టింగ్ కొట్టారు. టీవీ నైన్ రిపోర్టింగ్ కొట్టారు. సమీ ఎవరు కొట్టారు? మోహన్ బాబు కొట్టారు. సింహానికి నోట్లో బలం, గరుడ పక్షికి కంట్లో బలం. ఈ రాయలసీమ రామన్న చౌదరికి ఒళ్ళంతా బలమేరా. మోహన్ బాబు, మోహన్ బాబు, నువ్వు భయపడితే భయపడటానికి ఓటర్ అనుకున్నావా బే? షూటర్ని కాల్చి పారేస్తా కొడక్క. 2 రోజులుగా తన ఇంటి చుట్టూ నడుస్తున్న కాంట్రవర్సీ వల్ల మోహన్ బాబు గారు ఫ్రస్ట్రేషన్ కు గురయ్యారు. అవును డాడీ, ప్రెషర్ ఎక్కువైతే మనిషి కూడా బంతిలాగా కంట్రోల్ తప్పుతాడు. లిమిట్స్ క్రాస్ చేశారా మోహన్ బాబు గారు అండ్ మీడియా? లాస్ట్ 24 hours లో మంచు ఫ్యామిలీలో చాలా జరిగింది భయ్యా. ఎవరి కథ? పడి పడి లేచే సముద్రం మీద పడకుండా నిలబడిన వాడి కథ. ఒక మిర్జాపూర్ సిరీస్, ఒక గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి ఎంత కాంటెంట్ ఉంటుందో మంచు ఫ్యామిలీ 3-4 days లో అంత కాంటెంట్ ఇచ్చింది. అట్లుంటది మనతోని. బట్ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఏంటంటే మంచు మోహన్ బాబు గారు TV9 రిపోర్టర్ ని కొట్టారు భయ్యా. తెలిసింది చెప్పకురా. ఓ అయితే మీకు తెలియని విషయం ఒకటి చెప్తారు. చాలా ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్నారు మంచు మోహన్ బాబు గారు. తప్పదు సార్, ఫ్రస్ట్రేషన్. కనీసం సార్ మనస్ఫూర్తిగా డ్యూటీ చేసి అండ్ ఇట్స్ అండర్స్టాండబుల్ టు, ఎందుకంటే 3-4 days నుంచి పిచ్చగా రచ్చ నడుస్తుంది. ఏంటి అంత జరికిచ్చావు? యుద్ధానికి వెళ్ళేటప్పుడు మా బావకి పంచగట్టం అలవాటు అంతే. సో ఆబ్వియస్లీ వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి ఈ మీడియా వాళ్ళు ఏంటి నన్ను సావగొడుతున్నారని చెప్పి ఆయన ఫ్రస్ట్రేట్ అయ్యి ఇలా కొట్టడం జరిగింది. ఎందుకంటే ఆ రిపోర్టర్ కి చాలా పెద్ద గాయం జరిగింది, ఫ్రాక్చర్ అయిందంట 3 places లో. ప్లాస్టిక్ సర్జరీ చేస్తే గానీ బ్యాక్ టు నార్మల్ అవ్వడంట. అసలు ఎలాంటి దెబ్బలకు మనిషి ఇలా అయిపోతాడో తెలియటం లేదు. ఇవి ఖచ్చితంగా అతను కొట్టిన దెబ్బలే. ఎవరు డాక్టర్? సింగమలై. చాలా మంది లీడర్స్, చాలా మంది సెలబ్రిటీస్ ఖండిస్తున్నారు మంచు మోహన్ బాబు గారి ఈ చర్య మీద. ఏమిటండి ఇది? వీధి రౌడీలతో కలిసి పనులేంటి? నా ఉద్దేశంలో ఇక్కడ మోహన్ బాబు గారు లిమిట్స్ క్రాస్ చేశారు అండ్ మీడియా కూడా లిమిట్స్ క్రాస్ చేసింది. ఫస్ట్లీ మీడియా వాళ్ళు అలా ట్రెస్ పాస్ చేసి
ప్రైవేట్ ప్రాపర్టీలో ఎంటర్ అవ్వడం తప్పు. ఇది తప్పు. అయితే మీన్ వైల్ మోహన్ బాబు గారి గన్స్ సీజ్ చేశారు భయ్య. మోహన్ బాబు గారి గన్సే కాదు, విష్ణు మంచు గారి గన్స్ కూడా పోలీసులు సీజ్ చేశారు. గన్ను అక్కడ దొరికింది, మీకు ఇద్దాం తీసుకొస్తున్నా. ఎందుకంటే శాంతి భద్రతకి విఘాతం కలిగిస్తున్నందుకు. పవన్ కళ్యాణ్ గారి ఫేమస్ డైలాగ్ ఉంది కదా, సీజ్ ద షిప్. అలానే తెలంగాణ పోలీసులు సీజ్ ద గన్స్ అని చెప్పారు. అయితే ఇదంతా జరుగుతుండగా ఒక వాయిస్ నోట్ బయటకు వచ్చింది భయ్య. మోహన్ బాబు గారి వాయిస్ ఉంది దాంట్లో. ఈ వాయిస్ నోట్ లో మంచు మోహన్ బాబు గారు మంచు మనోజ్ ని ఉద్దేశించి, తాగుడికి బానిస అయిపోయావు. పద్మనాభసింహ ఏంటి? పద్మనాభసింహ ఏంటి? వాట్స్ యువర్ ప్రాబ్లం? ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. ఇది నా ఇల్లు, నా సొంత డబ్బులతో నేను కట్టుకున్న ఇల్లు. ఇక్కడ వచ్చి నువ్వు రచ్చ రచ్చ చేస్తున్నావు తాగేసి. నా ఎంప్లాయీస్ ని కొడుతున్నావు. సో నిన్ను ఎందుకు ఉండనిస్తాను ఇక్కడ? అందుకే నిన్ను తరిమేశాను. గెంటితే గేట్ కూడా డబుల్ స్పీడ్ లో వస్తుంది. దిస్ ఈస్ భాస్కర్, అందుకే ఈ స్పీడ్ లో వచ్చాను. ఇదే సరిపోతలే, కొంచెం డోస్ పెంచాలి. కొంచెం కూడా కిక్ రావట్లే, ఇంకొంచెం పెంచాలి. ఇదేందా ఇది నేను చూడలే. శివయ్య, జగన్ మామయ్య, చూడండి. బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగిన నేరానికి నేను అరెస్ట్ చేస్తున్నా. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నెల్లూరు పెద్దారెడ్డి గారి మేనల్లుడు. అవ్వతోడే నేనేం తప్పు చేయలే. ఆ బాధంతా నీకు చెప్పుకుంటాను కదన్నా. అన్నా అన్నా, నిజంగా నేనే తప్పు ఎరగానన్నా. మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్ర ఉందా? అన్నా ఒక్కపారి నా కళ్ళలోకి చూడన్నా. అన్నా అన్నా, నేనే తప్పు చేయలేదన్నా. అన్నా పసిబిడ్డన్నా. ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులు అండి. దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు, ఎవరిని నమ్మడానికి వీల్లేదు. లొంగిపో. ఏంటన్నా ఇట్లా మాట్లాడుతున్నావు? లొంగిపో. ఏంటి బ్రో అంత మాట అన్నావు? నిన్ను ఇట్లా చూస్తా ఉంటే తట్టుకోరికైతే లేదే. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. అన్నా నువ్వు మావోనివే. అన్నా నువ్వు మావోనివే. నువ్వు మనిషివా పశువా? అలా కొడతావంటే చచ్చిపోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ? దారుణం 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 దారుణం. అయినా కొడుకుని వెయ్యాన్ని మీద వచ్చినప్పటి నుంచి ఓరక్షణగా ఉండదా? ఖచ్చితంగా పెరికేస్తా గుత్తే. 5
రూపాయల ఆర్టిస్ట్ నువ్వు 5 కోట్ల ఆర్టిస్ట్ నేను పద్మశ్రీతో పెట్టుకుని ఉంటే ఒక్క మరలో పడిపోతావరా? ఎవరెన్ని రకాలుగా ట్రై చేసినా సరే గెలిచేది నేనే, గెలిచేది నేనే. క్లాస్ పెర్ఫార్మెన్స్ సినిమా నిజంగా ప్రతి సీన్ ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. ఇంకా చాప్టర్ 3 ఉందంట. అండ్ జస్ట్ ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.